దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ఈ యొక్క దివ్య వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అధిక జ్ఞానము గల సొలొమోను ఎంతో అనుభవంతో రాసిన ఈనాటి మన ధ్యానవాక్యము మానవాళి ఆచరించుచు దేవుని యందు భయభక్తులు కలిగి అందరూ కలిసిమెలిసి జీవిస్తారనే తాత్పర్యం గల ఈ వాక్యము సామెతల గ్రంథములోనిది మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మధ్య ఏదైనా చిన్న భేదాభిప్రాయం వచ్చినా అది అక్కడికక్కడికే సద్దుమణిగేలా మన ప్రవర్తన ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ రెండు కానీ ఉంటే అలాంటి భేదాభిప్రాయాలు ఒకవేళ వచ్చినా అవి అక్కడికక్కడికే సద్దుమణిగించుకునే మనస్తత్వం వెంటనే ఏర్పడుతుంది. ఎక్కడైనా నది ప్రక్కన ఒక నది ప్రక్కన చిన్న ఊట కానీ ఏర్పడితే దానిలో ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. నిజానికి కలహం కూడా అంతే. కలహం అనేది వస్తే మాటకు మాట పెరుగుతూనే ఉంటుంది. అది పెరగనివ్వకూడదు. పెరగనివ్వకుండా ఉండాలంటే సహనము కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి, ఈ రెండిటి మధ్యలో ప్రేమ ఉండాలి. అసలు ఇకన ఏమాత్రము భేదాభిప్రాయాలు రావు కూడాను. ఒకవేళ లోకరీత్యా భేదాభిప్రాయం వచ్చినా ఈ సహనము ఓర్పు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆ కలహము చివరిదాకా ఉండదు, వెంటనే సద్దుమణిగిపోద్ది, అడ్జస్ట్ అవుతారు. చూడండి, యేసు ప్రభువు వారు ఎంత మృదువైన సాధువైన ప్రేమ కలిగిన మనస్తత్వంతో ఉంటాడో, పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన యేసయ్య, పరలోకములో ఉన్నటువంటి ఆయన ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటి యేసయ్య అవన్నీ పరలోక భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? ప్రేమ ఉండి వచ్చాడు. ప్రేమతో మన పాపాలను పరిష్కారం చేయటానికి, సిలువపై త్యాగం చేయటానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ! కలహాలదేముంది? కలహాలు అంతటి ప్రేమ, ఏకంగా తన ప్రాణాన్నే సిలువపై అర్పించటానికి వచ్చిన యేసయ్య ప్రేమని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య తన శిష్యుల కాళ్ళు కడిగిన ఎంత వినయ మనసు కలిగిన శాంతమూర్తి, ఎంత దయగల తండ్రి. మనలో కొంచెమైనా మనకు దయాగుణం ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నేను మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలలో ఒక్కసారి ఆలోచించుకోండి. దయాగుణం ఉన్నదా మనలో? ఓర్పు ఉన్నదా? ప్రేమ కలిగి ఉన్నామా? నిజమైన దేవుని భయం ఉంటే అందరితో కలహం పెట్టుకుంటామా? పెట్టుకోము. నిజమైన దేవుని భయం ఉంటే ప్రభు అంటుంది ఏంటి? ఆనందించండి అంటున్నాడు. కలహాలు పెట్టుకోకూడదు అంటున్నాడు, మనస్పర్ధలు ఉండకూడదు అంటున్నాడు, విభేదాలు ఉండకూడదు అంటున్నాడు. మరి దేవుని మాట ఎవరు వింటున్నాము? అవన్నీ పాటిస్తే దేవుని బిడ్డలమే.
అందుకే అందరితో మరి మనం కలహం పెట్టుకుంటామా అంటే పెట్టుకోకూడదు. ఈ లోకములోని మానవ నైజాన్ని మనం తీసి పారేయగలమా? పోనీ లేదు, తీసి పారేయలేము. ఎందుకంటే లోకం ఇది, లోకాన్ని జయించాలి. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించారు. మనం కూడా లోకాన్ని జయించాలంటే అపవాది క్రియలకు మనము లోనవ్వకూడదు. సర్వాంగ కవచాలు ధరించుకొని పోరాడాలంటాడు పౌలు గారు. అలాగా అపవాదితో పోరాడాలంటే నీకు మొట్టమొదట ఓర్పు, సహనము, ప్రేమ ఇవి ఉండాలి. ఇవి ఉంటే సాతానుడు, అపవాది మన దగ్గరికి రాదు. మనము వినయమనస్కుల్లా జీవించాలంటే ముందుగా దేవుని బిడ్డగా మనం గుర్తు వేయించుకోవాలి, గుర్తించబడాలి. ఎప్పుడైతే నీలో ప్రేమ అనేది ఉన్నదో దేవుని బిడ్డవే. దేవుని మార్గమును మనకు బోధించమని కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన 11వ వచనములో చెప్పబడినట్లు దేవునికి మనము ప్రార్థించాలి. మనము దేవుని మార్గాన్ని నాకు బోధించమని కీర్తనాకారుడు ప్రాధేయపడుతున్నాడు దేవుణ్ణి. అలాగే మనం కూడా మనకి వినయ మనసు అనుగ్రహించమని మన దేవుని ప్రార్థించాలి. అప్పుడు లోకరీత్యా మనకు ఎదురయ్యే కలహాల నుండి మనము తప్పించబడతాము. నిత్యము శుద్ధ హృదయంతో ప్రార్థనలు చేస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము దేవా ఇలా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డకు తండ్రి నువ్వు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించు తండ్రి. ఇదిగో తండ్రి, మాకు ఏ కలహాలు, విభేదాలు తండ్రి, ఏ విధమైనటువంటి పాపపు క్రియలు మాకు మేము చేయకుండా, మాకు జరగకుండా తండ్రి, అపవాదిని ఎదిరించే బలమైన శక్తిని, ఆత్మీయ శక్తిని మాకు అనుగ్రహించి నీ బిడ్డలముగా మమ్మల్ని ఆశీర్వదించి కాపాడమని ఈ మనవలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.